క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభవందనం తెలుపుచున్నాము. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ సమయమున మనమందరం కూడా ఈ రీతిగా దేవదేవుని వాక్యం ధ్యానించుటకు ఆయన చూపుతున్న కృప కొరకై సమస్త ఘనత మహిమ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన యెహోవాకి చెలునుగాక. ప్రియులారా, మనము గడిచిన కాలములో క్రైస్తవులు కలిగి ఉండవలసిన నిరోధక శక్తిని గురించి ధ్యానం చేసుకుంటూ అనేక భాగములుగా ఈ సందేశాన్ని మనము ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఎందుకంటే మన యొక్క నిరీక్షణను మనము కాపాడుకోవాలంటే, మనకున్న నిరీక్షణకు మనము న్యాయం చేయాలంటే అపవాదిని జయించాలి. మనలో మన మూలముగా అపవాది ఓడిపోవాలి, మనము జయించాలి, వ్యక్తిగతముగా జయించాలి. అందుకు మనకు కావాల్సింది నిరోధక శక్తి. ఎందుకంటే అపవాది ఒక మనిషి కాదు. అపవాది దూతల కంటే, సెరాఫుల కంటే ఎక్కువగా ఉన్నటువంటి, అధిక బలముతో ఉన్నటువంటి ఒక కెరూబు. వాడు మన కంటికి కనబడడు. బలముతోనూ జ్ఞానముతో నిండి ఉన్నటువంటి వ్యక్తి. మన ఆయుష్ చాలా తక్కువ అండి, కానీ వాని ఆయుష్ చాలా పెద్దది. ఎన్నో వందల వేల సంవత్సరముగా జీవిస్తున్నటువంటి వాడు, మనలాంటి ఎన్నో కోట్ల మందిని చూసినటువంటి వాడు. మరి అటువంటి వాణ్ణి జయించాలంటే అంత సామాన్యమా? కాబట్టి వాని తంత్రములను ఎరిగినట్లయితేనే మనం వానిని జయించగలము. చూడండి, వాని తంత్రము ఎరగడం ఒకవైపు అయితే, ఎరిగినంత మాత్రాన మన యొక్క సొంత శక్తి, సొంత బలము, సొంత జ్ఞానంతో వాని మనం ఎదిరించలేము. కాబట్టి బైబిల్లో తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుండుడి అని పౌలు గారు ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయం 10వ వచనంలో చక్కగా సెలవిచ్చున్నారు. తుదకు అంటే అర్థమేమండి? చివరికి మనము ఎలాగ వానిని జయించగలము అని చూస్తే మన వల్ల కాదండి. అయితే ఈ కార్యం మనమే చెయ్యాలి. చూడండి, వీని జయించేదానికి మన వల్ల సామాన్యంగా సాధ్యం కాదు. అయితేను ఈ కార్యాన్ని మనమే చెయ్యాలి. అయితే ఎలా చేయాలి, ఏ విధముగా చేయాలి? అందుకే చెప్పాడు, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుంటూ ఈ కార్యం చేయాలి. అందుకే మనకు కావాల్సింది నిరోధక శక్తి కావాలి మనకు. సో ఆ శక్తిని దేవాది దేవుడు యేసుక్రీస్తు మూలముగా మనకు అనుగ్రహిస్తున్నాడు. మరి ఏ విధముగా వానిని, దేని మూలముగా వానిని మనం జయించగలమంటే, దేవుని శక్తి మనకు ఎంత ప్రాముఖ్యమో అలాగానే కొన్ని కవచాలు కూడా దేవుడు మనకు ధరించి ఉన్నాడు. వాటి మూలముగానే మనం వారిని జయించాలి. అందుకేం చేశాడంటే, ఈ లోకరీతిగా ఒక శత్రువుతో, ఒక సైన్యముతో పోరాడేదానికి ఒక సైనికుడు ఏమేమంతా యుద్ధోపకరణములు ధరించుకుని అతడు జయిస్తాడో, అలాగే కంపేర్ చేసి మనం కూడా వాటన్నిటి కూడా ధరించుకొని జయించాలన్నది స్పష్టంగా చెప్పాడండి. ఎందుకంటే చూడండి, బైబిల్ గ్రంథములో మనం అర్థం చేసుకున్న దానికి ఒక విషయాన్ని మరి ఒక విషయముతో పోల్చి చెప్పిన
పోల్చబడిన విషయం చాలా ప్రాముఖ్యమైనది. అలాగే మనకు ముంగుర్తుగా ఒక మనిషిని గురించి చెప్పిన ఆ మనిషి జీవిత చరిత్ర చాలా ఎగ్జాంపుల్, చాలా గ్రేట్ అండి. అలాగానే ఒక కార్యాన్ని మనకు పోల్చి చెప్పితే ఆ కార్యములు చాలా గొప్ప శ్రేష్టమైనవి. ఇప్పుడు మనకు ఏమండి ముందు పెట్టిన క్యారెక్టర్ అంటే సైనికుడు. ఎందుకంటే చూడండి, జనరలీ సైనికుడి యొక్క ఆలోచన ఎలా ఉండాలంటే, నేను నా ముందర ఉన్నటువంటి శత్రు సైనికునితో పోరాడి జయించకపోతే వాని చేత నేను సంహరించబడుతాను అన్నది ముఖ్యంగా ఒక సైనికుడు గమనించాల్సిన విషయం. అలాగే మనము క్రీస్తు యేసునకు ఒక మంచి సైనికులుగా ఉండాలంటే ఆయన ఇచ్చినటువంటి ఈ కవచం అంతా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకున్నామా లేదా? దేవుడు ఇస్తాడు. అపవాది చేత ఆహుతి నాశనం అయ్యేదాని కొరకు దేవుడు మనల్ని పిలవలేదు, వాని జయించేదాని కొరకు దేవుడు మనల్ని పిలిచాడు. కాబట్టి దేవుడు ఆ కవచాలు మనకి ఇచ్చాడు. కానీ దాన్ని ఎంతమంది జాగ్రత్తగా దానిని తీసుకున్నాం, ఏమేమి తీసుకున్నాం, ఏమేమి కావాలి అని గుర్తించాం, ఏమేమి సరిపడగా మనం దాన్ని డెవలప్ చేసుకుంటున్నామని హెచ్చరిక పొందుతున్నాం, అసలు ఏమి ఉందా లేదా అని మనము పట్టించుకున్నామా లేదా? ఇది మనం బాగా గమనించాలా. ఇది నిశ్చయముగా మనం జాగ్రత్తగా గమనించవలసిన ఒక ముఖ్యమైన విషయం. నేను మరలా చెప్తున్నాను, మనం పోరాడేది అపవాది యొక్క తంత్రముతో పోరాడుతున్నాం. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకు మొదటగా మనలో ఉండవలసినటువంటి కవచం ఏమంటే సత్యం అనే దట్టి. దీని గురించి మనము దాదాపు 2-3 భాగాలుగా మనము ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడు సత్యం అనేటువంటి వాస్తవాన్ని, దేవుని మనసులో ఉన్నటువంటి ఈ సత్య వాక్యాన్ని దేవుడు మనకు తెలియపరిచినప్పుడు రెండవదిగా మనం గుర్తించాల్సింది ఏమంటే సత్యం అన్నది అది ఒక టాపిక్ కాదు, ఒక సబ్జెక్ట్ కాదు. సత్యం అన్నది దేవుని మనస్సులో ఈ యుగముల మీద, ప్రజలందరి మీద, తన ప్రజల మీద, తన మాటలను అనుసరించి తమను తాము ఉపేక్షించుకున్నటువంటి వారి మీద ఆయన కలిగినటువంటి ప్రణాళిక చాలా శ్రేష్టమైనది. అవన్నీ మనం తెలుసుకుని ఉండాలి. తెలుసుకొని దాన్ని మనము కలిగి ఉన్నామంటే ఫర్దర్ మనం నెక్స్ట్ చేయాల్సింది కొన్ని ఉన్నాయి. ఆ రెండవదే నీతి అనే మైమరుపు. అది ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. ఎఫెసీ 6:14. ఏలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరుపు తొడుగుకొని. చాలండి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని. దేవుడు మనకిచ్చిన సర్వాంగ వచనాన్ని ఎట్లా యూజ్ చేయాలి, అసలు ఏమని తెలుసుకోవాలి, దాన్ని ఎలా యూజ్ చేయాలంటే నడుమునకు సత్యమని దట్టి. ఇది మనం తెలుసుకున్నాం, అవుట్వర్డ్గా తెలుసుకున్నాం. సత్యాన్ని తెలుసుకున్న తర్వాత రెండవదిగా మనకు ఉండాల్సింది నీతి అను మైమరుపు తొడుగుకొని. ఇప్పుడు లిటరల్గా ఈ మైమరుపు దేనికి, ఒక సైనికునికి ఎందుకు కొరకు అని మనం చూస్తే చూడండి, ఈ షీల్డ్, ఈ మైమరుపు దీనివల్ల వాణిని ఎదిరించేదానికి అది ఉపయోగపడదు. కానీ శత్రువు వేసే ప్రతి అపాయకరమైనటువంటి వస్తువుని అది మన మీద తాకకుండా, వాటి ప్రభావం మన మీద పడకుండా ఉండేదానికి కాపాడేదే మైమరుపు, షీల్డ్.
ఎందుకంటే చూడండి, శత్రువు ఎంతో దగ్గరున్నాను సరే, దూరంగా ఉన్నా సరే, వాడు వేసినప్పుడు బాణములు వేస్తాడు. ముఖ్యంగా ఒక మనిషి చాలా ఈజీగా చనిపోవాలంటే హార్ట్ మీద కొడితే చాలండి, గుండె మీద కొడితే చాలండి. ఆ బాణం గుండె మీద విసిరితే ఈజీగా చనిపోతాడు. అదొకటి. రెండవది, దూరం నుంచి ఈటెలను విసిరేస్తే ఏమవుతుందండి. సో అలాంటి మరణకరమైనటువంటి ఆయుధాల చేత వాడు మనల్ని జనరల్గా లిటరల్గా మనం యుద్ధంలో చూస్తే శత్రువు విసిరేటువంటి వేటినైనా కూడా ముఖ్యమైనటువంటి పార్టులు తగలకుండా కాపాడేదానికే ఈ షీల్డ్, ఈ మైమరుపు అన్నది ఉపయోగించబడుతున్నది. సో ఈ మైమరపు తీసి మనం ఎదుటివాడిని కొట్టేది కాదు, కానీ ఎదుటివాడు కొట్టే వాటి నుంచి తప్పింపజేసేదే ఈ మైమరపు యొక్క పనితీరు. అప్పుడు చూడండి, ఇక దీని ఆత్మీయ విషయంలో పోల్చుకొని చూస్తే నీతి అనే విషయం ఎలాంటిది తెలుసా? ఏమండి, ఎదుటివాడు మనకు ఎంత హాని చేయాలనుకున్నా కూడా వాడు మనకు హాని చేసి వాడు విజయం పొందలేడు. ఏది ఉంటే? నీతి అనే క్రియ ఉంటే. బాగా ఆలోచన చేయాలా? ఈ నీతిని బట్టి మనం ఎదుటి మనకి చేసేది కాదండి. మనలో నీతి క్రియ అన్నది ఉంటే ఎదుటివాడు మనకు ఏ అపాయం చేయాలనుకున్నా ఈ నీతి మనల్ని చక్కగా రక్షిస్తుంది. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. మనము దేవుని సత్యము చేత తెలుసుకున్నటువంటి నీతి కలిగి జీవించినప్పుడు ఎవరు ఏమి చేయాలనుకున్నా కూడా వాటి ప్రభావము మనలో చేరనీయదు. చూడండి, ఎంత గొప్ప ఒక విషయాన్ని దేవుడు మనకు పెట్టాడు చూసారా. ఎందుకంటే ఇదే లోకములో మనం గమనిస్తే చాలా వరకు అసలు నీతి అంటేనే తెలియని వాళ్ళు ఉన్నారండి. ఒకవేళ తెలిసినా అది చాలా కష్టము, మనం ఆ ప్రకారంగా జీవించలేమని పక్కకు పెట్టేటువంటి వారు ఉన్నారండి. కానీ వాళ్ళకు తెలియని నిజం ఒకటి ఉంది. ఏమంటే, ఎవరైతే తాము తెలిసినటువంటి నీతి ప్రకారముగా జీవించక ఆ యొక్క నీతికి వ్యతిరేకంగా జీవిస్తారు, అది అంతకంతకు వాళ్ళకే అపాయాన్ని తీసుకు ఇలా కదా జీవించాలి, ఇదిదా నీతి అని తెలిసి కూడా ఆ రీతిగా జీవించకపోతే ఖచ్చితముగా వాటి ఫలితాన్ని అనుభవించక తప్పదు. కాబట్టి ఆ షీల్డ్ ఎదుటివాని యొక్క తాకిడి నుంచి మనల్ని ఏ రీతిగా తప్పిస్తుందో అదే రీతిగా ఈ ఆత్మీయ జీవితంలో మనము నీతి కలిగి జీవించినప్పుడు మనిషి అయినా కానీ, అపవాది అయినా కానీ, దురాత్మ సమూహములైనా కానీ ఎవరు వచ్చి మనల్ని ఏం చేసినా ఖచ్చితముగా వాళ్ళకది అపజయమే. మనం సపరేట్గా వెళ్ళి దాని కొరకు పోరాడాల్సిన పని లేదండి. మనం నీతిమంతులుగా జీవించి సైలెన్స్గా ఉండండి, ఎదుటి వాడిని తాకిడి నిశ్చయముగా మనల్ని ఏమీ చేయలేదండి. ఇది మనం చాలా జాగ్రత్తగా, నిజంగా ఇది చాలా చాలా లోతుగా మనం థింక్ చేయాలండి. నీతి విషయంలో మనం నీతి చేసుకొని సఫీగా వెళ్ళిపోవాలంతే. ఆత్మీయ జీవితంలో ఏమి చేసినా కూడా దాని తాకిడి మనకు రాదు. చదవండి సామెతల గ్రంథము 34 కీర్తనల గ్రంథము 34:19 చదవండి. కీర్తనలు 34:19. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నింటిలో నుండి యెహోవా వానిని విడిపించును. చూసారా, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, అయితే వాటి అన్నింటిలో నుండి యెహోవా వానిని విడిపించును. చూసారా, మనం ఈ భూలోకములో, ఈ భూమి మీద దేవుడి సత్యమును మూలముగా, దేవుని వాక్యం మూలముగా మనము నీతిని అనుసరించి అలాగే ఆయన కుమారుని అడుగు జాడలు వెంబడిస్తూ జీవిస్తూ సైలెన్స్గా మనకు తెలిసిన విషయాలను
నీతి ప్రకారం జీవించేటప్పుడు మనకు తెలియని వాళ్ళు ఎంతోమంది మనం అటాక్ చేస్తారండి. అప్పుడు మన పక్షంగా పోరాడేది ఎవరండి? యెహోవా ఎప్పుడు పోరాడతాడు? చదవని ఇంకా ఒకసారి ఆ వాక్యాన్ని. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నింటిలో నుండి యెహోవా వానిని విడిపించును. వాటి అన్నిటిలో నుండి అంటే అపాయములన్నిటిలో నుండి యెహోవా ఎట్లా ఎవరిని విడిపిస్తాడు? నీతితో జీవించే వానికి, నీతిమంతునికి కలుగు ఆపద నుంచి తప్పిస్తాడు. ఇది మనం బాగా గుర్తించాలి. ఆటోమేటిక్గా మనం దేవుని పిల్లలమే, మనం చర్చికి వస్తున్నామే, మనం కుటుంబ ప్రార్థన చేస్తున్నామే అనంత మాత్రాన సరిపోదండి. నీతిమంతుడుగా జీవిస్తూ మనం మన ఆత్మీయ పయనములో చక్కగా పయనించేటప్పుడు మన పక్షంగా యెహోవా పోరాడతాడు. చాలామంది ఏమనుకుంటారంటే ఎట్లున్నా సరే యెహోవా పోరాడతాడు. ఎట్లున్నా యెహోవా పోరాడడు. ఎందుకు పోరాడాలి? ఎందుకు పోరాడాలి? ఈ లోకంలో మనం కూడా తల్లిదండ్రులుగా ఉన్నామండి. మన పిల్లలు మనకు వ్యతిరేకంగా జీవించేస్తే వాళ్ళకి అన్నీ చేసేస్తామా? చెయ్యమే. మనకు అనుకూలముగా, మనకు ప్రియముగా, మనకు ప్రీతిగా, మనల్ని సంతోషపెట్టే విధంగా జీవించినప్పుడు మన పిల్లలకి మనం అన్నీ చేస్తామండి. అడగకంటే ఎక్కువగా చేస్తామండి. అలాగనే అప్పుడు యెహోవా ఎలాంటి వారికి అపాయం వచ్చినప్పుడు యెహోవా వారి పక్షముగా ఆయన తప్పిస్తాడంటే నీతిమంతులుగా జీవించినప్పుడు వాళ్ళకు వచ్చే అపాయములు అనేకములు. కొన్ని వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా కూడా ఆయన తప్పిస్తాడు. ఎందుకంటే కొందరు జనరల్గా చెప్తారండి, మనకున్నది 2 కళ్ళండి, ఆ 2 కంట్లో ముందు జరిగేదే మనం పూర్తిగా చూడలేము, ఇక వెనక సాతానుడు వచ్చి మనల్ని ఏమైనా చేయగలరు కదా. కరెక్ట్ అండి, వాస్తవము. మరి మనకు తెలియకుండా ఎన్నో జరుగుతుందండి. కానీ దేవుడు ఆయన సత్యమును బట్టి, మనము వాక్యమును బట్టి మనము నీతిమంతులుగా జీవించినప్పుడు ఖచ్చితముగా ఆ అపాయములన్నిటిలో నుంచి ఆయన మనల్ని తప్పించు. చూడండి, మరి ఒక వచనం చూద్దాం. పేతురు రాసిన పత్రికలో ఒక చక్కటి వాక్యం చెప్తున్నాడండి. పేతురు రాసిన 3వ పత్రిక 13వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 3:13. 1 పేతురు 3:13. మీరు మంచి విషయములలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయువాడెవడు? ఎంత చక్కటి వాక్యం అండి. మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయగలవాడెవడు? మనకు ఎవరు ఏమి హాని చెయ్యాలని పూనుకున్నా వాటి ప్రభావము ఖచ్చితంగా మన ఎద్దకు రాలేదు. కారణం మనలో ఉన్నటువంటి దేవుడు చెప్పి నేర్చుకొని ఆ ప్రకారంగా జీవించే మంచి మనల్ని ఏం చేస్తుందండి? ఏ హాని మనకు రానియకుండా దేవుడు వాటిని కాపాడుతాడండి. అప్పుడు చూడండి, ఆటోమేటిక్గా ఆ షీల్డ్ ఎలాగైతే శత్రువు యొక్క ప్రతి బాణం నుంచి, ప్రతి ఈటి నుంచి, ప్రతి అపాయకరమైనటువంటి ఆయుధం నుంచి ఆటోమేటిక్గా, ఎందుకంటే ఎవరు కూడా దాన్ని తీసేసి షీల్డ్తో ఎవరు కొట్టరండి. షీల్డ్ ఫిక్స్ చేసేస్తారు అంతే, తగిలిచ్చేస్తారు అంతే. బట్ దాని పని అది చేసుకుంటూ పోతుంది. అలాగనే నీతి, మనం నీతిమంతులుగా ఉంటే ఖచ్చితంగా దాని సంరక్షణ మనకు నిశ్చయంగా ఉంటుందండి. ఇప్పుడు ఈ నీతి, న్యాయము, ధర్మము అని జనరల్గా చెప్తూ వస్తారండి. తమిళ్లో ఒక సామెత ఉంది, ధర్మం తలై కాకుం తక్క సమయத்தில் ఉయిర్ కాకుం అని ఉందండి. అలాగనే నీతితో మనం జీవించేటప్పుడు అది మనల్ని కాచుతుంది. తగిన సమయములో అది మనల్ని చక్కగా రక్షిస్తుందండి. అయితే ఈ నీతితో జీవించేది సులభమా? ఏమండి, చాలా కష్టం. ఎందుకంటే బేసిక్గానే లోకం ఎలాంటి స్థితిలో ఉంది తెలుసా? చూడండి, రోమాపత్రిక 3వ అధ్యాయము, రోమాపత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. రోమాపత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుని వెదకువాడెవడునూ లేడు.
అందరును త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారైరి. ఉమ్, మేలు చేయువాడు లేడు, ఉమ్. ఒక్కడైనను లేడు. చూసారా, దేవుని భక్తుడు ఇచ్చే స్టేట్మెంట్ అండి. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అప్పుడు మనుషుల్లో నీతి లేదు, కానీ దేవుడు ఏం చేస్తున్నాడు, మనకు సత్యవాక్యం ఇచ్చి నీతిని నేర్పించి మనకిస్తున్నాడు. మనిషిలో లేని దానిని దేవుడు ఇస్తున్నాడు, ఇది నువ్వు ధరించుకో. నిజమండి, ఈ లోకంలో ఎవరు కూడా నీతిమంతులు లేడండి. అప్పుడు మీకు సందేహం రావచ్చు, మరి ఈ లోకంలో ఎవరు కూడా నీతిమంతులుగా లేనప్పుడు దేవుడు నోవాహును గురించి ఏమని విట్నెస్ ఇచ్చాడు? దేవుడు యోబును గురించి ఏమని విట్నెస్ ఇచ్చాడు? ఓసారి చదువుతామా. ఇక్కడేమో రోమా 3:11లో నీతిమంతుడు లేడు, ఒక్కడు లేదని చెప్పినటువంటి ఆ దేవుడే నోవాహు గురించి ఏమని చెప్పాడు? ఆదికాండము 6వ అధ్యాయము, ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనం. నోవాహు వంశావళి ఇదే. ఉమ్, నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండెను. ఉమ్. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. చూసారా, ఇప్పుడు నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని బైబిల్లో ఉందండి. కానీ ఇక్కడ దేవుడు ఏమని చెప్పేశాడు? ఇంకోసారి చదవండి దాన్ని. నోవాహు వంశావళి ఇదే. ఉమ్, నోవాహు నీతిపరుడును ఉమ్. తన తరములో నిందారహితుడనై ఉండెను. ఆ, ఎలాగా ఇతడు నీతిమంతుడు? ఏమండి, నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. ఎలాగ నీతిమంతుడయ్యాడు? అక్కడేమో నీతిమంతుడు లేడు, ఒక్కడును లేదని బైబిల్లో ఉంది. ఇక్కడ ఈయన ఎట్లా నీతి అని అంటే, ప్రతి మనిషి కూడా పుట్టుకతోనే ఏమవుతున్నాడండి? ప్రతి మనిషి కూడా పుట్టుకతోనే పాపిగానే జన్మిస్తున్నాడు. ఏమండి, ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయనని రోమా 5:12లో చక్కగా వాక్యం ఉంది. అప్పుడు ఈ రీతిగా చూస్తే ఆదాము చేసినటువంటి పాపమును బట్టి ప్రతి ఒక్కడు కూడా పుట్టేటప్పుడు ఎలాంటి వాడుగా ఉన్నాడండి? ఆయన శాపగ్రస్తుడయ్యాడు. ఆయన శాపము ప్రతి మనిషిని మీద ఉంది. అందుకే ప్రతి మనిషి కూడా ఏమవుతున్నాడండి? మరణిస్తున్నాడు. కాబట్టి ఆ కోణంలో చూస్తే నీతిమంతుడు లేదు, ఒక్కడును లేడు అని బైబిల్లో ఉందండి. అదే వాక్యం చెప్తుంది, అదే రోమాపత్రికలో 3వ అధ్యాయంలో. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు. ఎలాగా అంటే, ఆదాము దారిలో వచ్చినటువంటి పాపం ఉంది, స్వతహాగా చేసేటువంటి పాపం ఉంది, రెండు ఉంది. అయితే ఇప్పుడు నీతిమంతులు ఎవరూ లేదంటే అది ఆదాములో మనం అందరం పుట్టాము కాబట్టి ఆ వాక్యం అందరికీ వర్తిస్తూ ఉంది. కానీ ఆ తర్వాత దేవుడు అందరికీ మనస్సాక్షిని ఇచ్చాడు. దేవుడు తన ప్రజలకు ధర్మశాస్త్రం ఇచ్చాడు. దేవుడు తన కుమారుని మూలముగా క్రీస్తు బోధనిచ్చాడు. సో వీటి ప్రకారంగా ఎవరైతే ఏది మంచిది ఏది చెడ్డది అని భావించి గ్రహించి జీవిస్తున్నారో అప్పుడు వాటిని బట్టి వాళ్ళు ఏమవుతున్నారండి? నీతిమంతులుగా తీర్చబడుచున్నారు, నీతిమంతులుగా ఎంచబడుచున్నారు. అప్పుడు బేసిక్గానే మనిషిలో ఏమండి నీతిమంతులు లేరు. అలాంటి మనుషులకి దేవుడు నీతిని ఇచ్చి ఈ రీతిగా జీవించు, ఇది మంచిది ఇది చెడ్డది అని ఏం చేయ మీరు పరిశీలించి మంచి వాటిని చేయండి, చెడ్డ వాటిని చేస్తే ఏమి శిక్ష అని ఆయన రుజువు చేస్తున్నాడు. ఇప్పుడు
మనకు కూడా దేవుడు చాలా విషయాలలో నీతిని గురించి చక్కగా చెప్పేస్తాడండి. ఎందుకంటే చూడండి, వాస్తవముగా ఓకే, నీతిమంతుని గురించి మనం ఇప్పుడు తీసుకుంటున్నాం. ముఖ్యంగా అక్కడేం చెప్పింది? మీ నడుమునకు సత్యమని దట్టి కట్టుకొని నీతి అనే మైమరుపు తొడుగుకొని. ఇప్పుడు నీతి అంటే ఏమి అని మనం చూడాలి కదా. నీతి అంటే ఏమి అని చూస్తే, నీతి అంటే పాపము లేని దేవునికి ప్రీతికరమైనటువంటి జీవితం. నీతి అంటే పాపము లేని దేవునికి ప్రీతికరమైనటువంటి ఒక జీవితమును జీవించాలి. అదిదా నీతి. వీళ్ళంతా దేవునికి ప్రీతికరమైనటువంటి జీవితం జీవించిన వాళ్ళండి. వీళ్ళందరూ ఎంతమందిని గురించి దేవుడు నీతిమంతులుగా సర్టిఫికేట్ చేశాడో, వీరందరూ కూడా దేవునికి దృష్టికి ఇష్టలుగా, పాపము చేయని వారుగా జీవించిన వారు. చూడండి, ఆదాము ద్వారా వచ్చినటువంటి పాపం ఉండింది, అందువల్లనే వాళ్ళు మరణిస్తున్నారు. కానీ ఏది మంచి ఏది చెడు అని దేవుని ఆత్మ వాళ్ళ మనస్సాక్షితో మాట్లాడినప్పుడు, వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు తెలుసుకున్న తర్వాత ఆ ప్రకారంగా జీవించడమే నీతి. పాపము లేని జీవితం, దేవునికి ప్రీతికరమైనటువంటి ఒక జీవితం. ఈ జీవితాన్ని ఇప్పుడు మనం కలిగి ఉండాలి. ఈ జీవితమును ఇటువంటి ఈ గుణాన్ని కలిగి, ఇది ఒక గుణం అండి. నీతి అనేది ఒక గుణము, ఒక క్రియ. ఇది మనం కలిగి ఉండి మనము జీవించాలి. నీతిని కలిగి ఉండి మనం జీవించేటప్పుడు అపవాది మనల్ని ఎన్ని చేసి, ఏమి చేసి మనం జయించాలనుకున్నా, దేవుని శక్తిని బట్టి, మనం పొందుకున్నటువంటి ఈ యొక్క కవచమును బట్టి వాడు మనల్ని ఏం చేయాలనుకున్నా వానికి అపజయమే. వానికి అపజయమే. చూడండి, దానియేలు ఎగ్జాంపుల్. దానియేలు అండి. దానియేలు దేవునికి ప్రీతిపాత్రుడుగా జీవించాడు. కానీ చుట్టూ ఉన్నటువంటి వారు ఏం చేశారు? అతనిని ఎలాగైనా నాశనం చేయాలి. ఏమండి, అది దేవునికి సంబంధించినటువంటి ఒక కార్యంలోనే పెట్టారండి, ప్రేయర్ విషయంలో. కానీ నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు. అయితే యెహోవా వాటి అన్నిటి నుండి వారిని తప్పించాడు, విడిపించాడు. సింహములను కుక్కలాగా తీసుకొచ్చి పారేస్తారండి దేవుడు ఆయన ముందర. షాద్రాక్, మేషాక్, అబేద్నెగోలు ఏమండి? నీతి ధర్మశాస్త్రం ఏముందండి? ఏ ప్రతిమకు కూడా నమస్కారం చేయకూడదు, పూజించకూడదు. అవును, ఆజ్ఞను పాటించడమే నీతి. పాటించారు. అపాయం వచ్చింది, ఆజ్ఞను పాటించడం వలన అపాయం వచ్చింది. తీసుకుని అగ్నిగుణం వేసేశారు. ఏది రక్షించింది? ఏమండి? దేవదూత వచ్చి రక్షించింది. దేవదూత ఎక్కడి నుంచి రావాలండి? దేవుని యొద్ద నుంచి రావాలి. మనుషులు ఎవ్వరూ సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించు అమరత్వం గలవాడి ఉన్నాడు కదా. ఆ దేవుడు శాసిస్తే దూత రావాలి. ఇంకొక విషయం ఏమంటే, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తారు. సో మొత్తం మీద ఒక మనిషి మనల్ని ఆదుకోవాలన్నా, ఒక దూత మనల్ని ఆదుకోవాలన్నా, ఎలాంటి వారిని దేవుడు ఆదుకుంటాడంటే, ఆయనకు ప్రీతిపాత్రులుగా, ఆయన మాటకు విధేయులైనటువంటి వారికి, పాపము లేని వారికి, పాపము లేని జీవించే జీవితమే నీతితో కూడిన జీవితం. యేసుక్రీస్తుని 2 దొంగల మధ్య సిలువ వేశారండి. సిలువ వేసినప్పుడు ఆయన మరణించాడు. మరణించిన తర్వాత ఆయన ఏమని చెప్పాడండి? తండ్రి, నా ఆత్మని చేతికి అప్పగిస్తానని చెప్పి తన తల వంచి ఆయన మరణించాడండి. అప్పుడు
అక్కడ ఉన్నటువంటి శతాధిపతి చూసి ఏమని సాక్ష్యం ఇచ్చాడు? ఇదిగో ఇతడు నిజముగా ఇతడు నిజముగా నీతిమంతుడు. చూడండి, విట్నెస్ చూడండి, ఈయన నిజముగా నీతిమంతుడు అని ఏమైందండి? చూడండి దాన్ని లూకాసు వార్తలో చూద్దాం. 23వ అధ్యాయం 47వ వచనం. లూకాసు వార్త 23:47. శతాధిపతి జరిగినది చూచి ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై ఉండెనని చెప్పి దేవుని మహిమపరచెను. ఏమండి అంతకుముందు ఏం జరిగింది? చదవండి, 46 చదవండి. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఈలాగు చెప్పి ప్రాణము విడిచెను. శతాధిపతి జరిగినది చూచి ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై ఉండెనని చెప్పి దేవుని మహిమపరచెను. ఎటువంటి సర్టిఫికేట్? ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై ఉండెనని చెప్పి దేవుని మహిమపరచెను. చూసారా? యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత ఆయనకి ఇచ్చినటువంటి ఒక సర్టిఫికేట్ ఏమంటే ఆయన క్రియ. ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత యేసుక్రీస్తుని ఉద్దేశించి అక్కడ ఉన్నటువంటి శతాధిపతి చెప్తున్నాడు, ఇతడు నిజముగా, ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడు. చూసారా? కాబట్టి దేవుడు మనకు తెలియపరిచినటువంటి నీతి క్రియలను అనుసరించి జీవించేటప్పుడు, మనం బ్రతికి ఉన్నప్పుడు మనం రక్షించేది అవే. చనిపోయిన తర్వాత గొప్ప సాక్ష్యం అనగా ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవునికి మహిమను చెల్లించింది. చూసారా? అలాగ చెప్పి యేసుక్రీస్తుని పొగిడాడు. నిజముగా ఈ పొగిడాడంటే వాస్తవం చెప్పాడు. ఆయనలో ఉన్నదేమి? నీతి అని చెప్పి వెంటనే అప్పుడు ఈ మనుష్యుడు అన్నాడు. అప్పటికి ఆయన కంటికి ఎలాగ కనబడండి? యేసుక్రీస్తు మనిషిగానే కనబడండి. అప్పుడు ఒక మనిషిగా ఆ శతాధిపతి యేసుని చూచినప్పుడు ఒక మనిషిలో ఉన్నటువంటి నీతికి కారకుడైనటువంటి యెహోవా దేవుని ఏం చేశాడు? అప్పుడు చూడండి, ప్రభు చనిపోయిన తర్వాత ప్రభు యొక్క నీతి దేవుని మహిమపరిచేటప్పుడు మనము బ్రతికి ఉండంగానే మనం అదే నీతిని కలిగి ఉంటే దేవుడు మహిమపరచబడడం మాత్రమే కాదండి, అపవాది ఓడిపోతాడు. ఖచ్చితంగా అపవాది ఓడిపోతాడు. అక్కడ దానియేలుకి సంభవించింది అదే చూసాం. అదే జరిగింది కదా. ఎంతమంది పన్నాగం పన్ని దానియేలుని నామరూపం లేకుండా చేయాలనుకున్నారు. ఏమైంది అక్కడ? మీరు గమనించండి, ఇదే కార్యం అక్కడ జరిగింది. ఆ రాజు వచ్చాడు, దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నువ్వు రక్షింపగలిగనా అని అన్నప్పుడు సింహము గుహలోంచి దానియేలు చెప్తున్నాడు, రాజు చిరకాలము జీవించునుగా కానీ బ్లెస్సింగ్ ఇస్తున్నాడు. ఏమని చూడండి, వెంటనే ఆయనకు బయటికి రప్పించి దానికి కారకులైనటువంటి వారిని అదే సింహపు నోటికి ఆహారంగా వేసేశారండి. అక్కడ ఏం జరిగింది? సో ఇవన్నీ చూస్తే వెంటనే చూడండి, అక్కడ షాద్రక్ మేషక్ అబేద్నెగో విషయంలోనూ నెబుకద్నెజరు వాళ్ళని బయటికి రప్పించి, సర్వోన్నతుని దేవుని సేవకులారా మీరు బయటికి రండి, వీరిని అగ్ని నుంచి కాపాడిన దేవుడే గొప్ప దేవుడు, నిజమైన దేవుడు. అక్కడ దేవునికి మహిమ కలిగింది. వాళ్ళ నీతి వాళ్ళని రక్షించింది, గొప్ప సాక్ష్యం కలిగించింది. అది దానియేలు కానీ, షాద్రక్ మేషక్ అబేద్నెగో కానీ, ఇక్కడ యేసుక్రీస్తు కానీ. అప్పుడు వాళ్ళని రక్షించింది ఏమి? నీతి. ఇప్పుడు అపవాది యొక్క తంత్రమును జయించేదానికి మనను రక్షించేది ఏది? ఆటోమేటిక్గా షీల్డ్ తగిలించినామా అది సేఫ్టీ, అంతే. మనం నీతితో జీవించామా ఖచ్చితంగా దాని ఆశ్రయం, దాని కాపుదల ఆటోమేటిక్గా ఉంటుందండి. నేను మరలా చెప్తున్నాను, ఏ మనిషి మూలంగా మనకు ఏ హానికరం వచ్చినా, అపవాదియే ఎన్ని రకాలుగా మనల్ని జయించాలని వచ్చినా ఆటోమేటిక్గా మనల్ని కాపాడేది అంటే దేవుడే కాపాడుతాడు.
కానీ దేవుడు దేన్ని బట్టి కాపాడుతాడు? ఆయన మనకు తెలిపినటువంటి నీతి కార్యము, సత్యం మన దట్టిని తగిలించిన తర్వాత, తద్వారా మనం తెలుసుకున్నటువంటి నీతి వాక్యముల తర్వాత వాటిని కలిగి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనల్ని రక్షిస్తూ పోతా ఉంటుంది, మనల్ని కాపాడుతూ పోతూ ఉంటుందండి. ఇది మనుషుల్లో సహజ సిద్ధముగా లేని నీతి. దీని దేవుడు తన వాక్యం మూలముగా, తన ఆత్మ మూలముగా, తన బయలుపరిచే విధానం మూలముగా పాత నిబంధన కాలం నుంచి ఇప్పుడు దాకా ఇస్తూనే వస్తున్నాడు. మరి ఎంతమంది ఈ నీతిని మనం కలిగి ఉంటున్నాం? ఈ నీతి అనే మైమరుపును మనము తొడిగి ఉన్నాం? ఆలోచన చేయాల. చాలా గొప్పదండి నీతి. మనము కీర్తనల గ్రంథములో కానీ, సామెతల గ్రంథములో కానీ, ముఖ్యంగా సామెతల గ్రంథములో ఒక క్రియను బట్టి ఎక్కువ రాయబడినది అని అంటే అది నీతిని గురించి రాయబడిందండి. దీని తర్వాతనే మిగతా విషయాలు. సామెతల 31 అధ్యాయంలో ఎక్కువ చూడండి మీరు నీతిమంతుని గురించి, నీతి క్రియను గురించి రాయబడి. కాబట్టి ఈ నీతి అన్నది మనం కలిగి ఉండాల. వాస్తవముగా మనిషిలో లేదు, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. కానీ దేవుడు ఆయన వాక్యం మూలముగా మనకు నీతి అంటే ఏమని తెలియపరిచాడు. సో నీతి అంటే పాపము లేని, దేవునికి ప్రియమైనటువంటి ఒక క్రియలతో కూడినటువంటి జీవితమే. సో ఆ క్రియనే నీతి. అటువంటి క్రియలతో కూడిన జీవితం జీవించేవాడే నీతిమంతుడు. ఇది మనం ఎంతవరకు కలిగి ఉన్నాము లేదు. ఇప్పుడు నీతి అంటే ఏమని తెలిసింది. సో దీన్ని మనం ఎంత మాత్రం మనం కలిగి ఉన్నాము లేదు. ఎన్నెన్ని విషయములో మనం నీతిమంతులుగా ఉంటున్నాం, దానివల్ల దేవుడు మనం తప్పిస్తున్నాడు. ఎన్నెన్ని విషయములు మనం నీతిమంతులుగా లేము, దాని వలన అపవాది మనల్ని జయిస్తున్న విషయాన్ని దేవుని చిత్తమైతే మనం రాబోయే భాగములో దీని గురించి ధ్యానం చేసుకుందాం. ప్రియమైన సహోదరులారా, ఎందుకొరకు ఈ యొక్క నీతి విషయంలో మనం అంత జాగ్రత్త పడాలంటే, అది కలిగి ఉంటే ఏమండి ఆటోమేటిక్గా సాతాను యొక్క తంత్రమును మనం జయిస్తూ ఉన్నామని వాస్తవం, అర్థం. అలాగనే వాడు ఏమి చేయాలనుకున్నా కూడా వాడు ఏమి చేయలేడండి. వాడు ఏమి చేయాలనుకున్నా కూడా వాడు ఏమి చేయలేడు. వాడి వల్ల కాదు. మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయగలవాడు ఎవడు అని బైబిల్లో ఉంది. ఎంత కాన్ఫిడెంట్గా ఉంది చూడండి. మనలో ఉన్నటువంటి సద్గుణములు కలిగి ఉంటే ఆటోమేటిక్గా అవన్నీ మనల్ని రక్షిస్తుంది. కాబట్టి సహోదరులారా, ఈ నీతి అనే విషయాన్ని మనం ఖచ్చితంగా కలిగి ఉన్నట్టుగా మనము ప్రయత్నిస్తాం. దేవుని చిత్తమైతే మిగిలిన విషయాన్ని మనము వచ్చే భాగంలో ధ్యానం చేసుకుందాం.